హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దోశ కోసము జొన్నలను మినపప్పు నానబెట్టినండి దోశలు వేయడానికి. ఇదిగోండి మినపప్పు, జొన్నలు, పచ్చ జొన్నలు. ఇవి తెల్ల జొన్నలు ఉన్నా కానీ ఏం కాదు, బాగుంటుంది. పొద్దున నానబెట్టిన, ఇప్పుడు సాయంత్రం మిక్సీ పడుతున్నా. ఇప్పుడు మిక్సీ పట్టి నైట్ అంతా పులియబెట్టినాం అంటే పిండిని మార్నింగ్ దోశలు చేసుకోవచ్చు. ఇదిగోండి పిండి అయితే మిక్సీ పట్టుకున్నా, మిక్సీ వేసినండి ఇప్పుడే. సేమ్ మన దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుందండి, సేమ్ అలానే. నేను పచ్చ జొన్నలు వేసిన, మీ దగ్గర తెల్ల జొన్నలు ఉన్నా కానీ ఏం కాదు, టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు నైట్ అంతా పులియబెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలండి. పిండి నైట్ అంతా పులియబెట్టుకున్నా అండి, మార్నింగ్ వరకు చాలా బాగా పొంగుతుంది పిండి. మనం మార్నింగ్ దోశలు వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, అందులో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి దోశలు వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశలు వేసి దానిపైన కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేసుకొని రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. మంచిగా మెత్తగా ఉంటాయండి దోశలు అయితే, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్నలతో దోశలు చేసుకొని టూ సైడ్ అయితే కాల్చుకోవాలండి, మెత్తగా ఉంటుంది. దోశలు అయితే చాలా మెత్తగా వస్తుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.